గుళ్ళో బిల్వ వృక్షము కాయలు చూసారా ఎంత బాగున్నాయో. బిల్వకాయలు ఆకులు, బుల్లి ఆకులు. చైత్ర మాసం కాయలు పళ్ళు అసలు ఆ శోభే వేరు. వసంత మాసం, వసంత మాసంలో కోకిల కూకు అంటుంది. భలే ఇక్కడ మామిడి చెట్లు, అక్కడేది మామిడికాయలు పడిపోయినాయి కింద. అదిగో చూసారా, ఇదంతా తోట. అక్కడ 3 కోట్లు ఉంటాయి అక్కడ విల్లాలు. అది చిలకలు, రామ చిలక పళ్ళ కోసం వచ్చేస్తున్నాయి కాయ. అదిగో చూసారా, గుత్తు గుత్తు కాయలు, మామిడికాయలు కనపడిందా? అదిగో అక్కడ 3 కాయలు దానికోసం వచ్చేస్తున్నాయి పక్షులు, మామిడికాయ కోసం. అందుకే చెట్లు పెంచితే కూకు రాగాలు పళ్ళు చూడు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా బాగుంది. గుడికి వస్తే మనసు ఎంత బాగుంటుందో. అందుకే మనం అన్నీ డబ్బులతో కొనలేము. మనశ్శాంతి కొనాలంటే గుడికి రావాలి. ఆ దేవుడు చూస్తే చాలు, అసలు అన్నీ మర్చిపోతారు. వినాయక, ఈ ధ్వజస్తంభం దగ్గర నవరత్నాలు వేసే అదృష్టం వచ్చింది నాకు. ఆ ధ్వజస్తంభం వేసేటప్పుడు ఇక్కడ ముట్టుకోవడానికి తలుపు దగ్గర ఏంటో ఇలా పెట్టుకోవాలంటే. అది చూసారా, అది కార్తీక మాసంలోనే అక్కడ దీపాలు పెడతారు, ఉత్తప్పుడు పెట్టరు. కన్నడ పద్ధతి. అది చూసారా, చెట్టు ఎంత బాగుందో. ఇలా కాయలతో చూసి ఎన్నాలయంలో బిల్వ చెట్టు. శివాలయంలో కంపల్సరీగా బిల్వ చెట్టు ఉండాలి. ఇదిగో మామిడి చెట్టు, అబ్బా ఎవరేసారో పుణ్యాత్ముని. చెట్టు నిండా కాయలు భలే ఉన్నాయి, పడిపోతున్నాయి కాయలు. అది చూసారా ఎంత కాయలు, మ్యాంగో గుత్తులు. అబ్బా అది చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. చూసారా, ఒక గుత్తుకి ఎన్ని కాయలు ఉన్నాయో. వినాయక, ఇవన్నీ పక్షులు వచ్చి అదిగో చెట్టు కింద పడిపోయింది ఒక కాయ. చూసారా, అలా కాయలు పడేస్తూ తింటూ ఉంటాయి కొబ్బరి చెట్లు. అలా నాడితే అబ్బా ఎంత గాలో, ఏసీ గాలి ఆగదు ఇక్కడ. ఇదిగో మేడి చెట్లు ఎవరుంటారు తెలుసా? దత్తాత్రేయుడు. దర్శనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ చెట్టు చూస్తుంటే దేవుడితో పాటు చిన్నప్పుడు చదువుకున్న శ్లోకం గుర్తుకొస్తున్నది. ఏంటి ఆ శ్లోకం అంటారా? మేడి పండు చూడ మేలిమై ఉండు, పట్ట విచ్చి చూడ పురుగులుండు, పిరికి వాని మది బింకమిలాగురా, విశ్వదాభిరామ వినురవేమ సూర్యభగవాన్ రా. నమస్తే బ్రహ్మరూపాయ, నమస్తే విష్ణురూపిణి, నమస్తే రుద్రరూపాయ, భాస్కరాయ నమోస్తుతే. కేశవాయన శివాయన లేసమైనా లేదు భేదము. సర్వేశా నీ లీలలన్నీ సిరులు కరులు ఏమి కోరను. శ్రీనివాస చదువులివ్వుము చాలును సంతసముగా. ఓకే బాయ్, ఉంటానే మీ శ్రీదేవి.